కుమారు ఈ స్థలానికి వచ్చే భాగ్యం ఇచ్చావు. ఇది మూడవసారి నీ స్థలానికి రావటం, నీవిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. నరసింహరావు గారిని మీరు ప్రేమించినారు, నిసమ్మ గారిని మీరు ప్రేమించినారు, మనోహర్ని మీరు ప్రేమించినారు. ఈ భూమి మీద ఇల్లు కట్టుకునే అవకాశం కలిగించినారు. వారి అర్హత కాదు, అర్హులుగా మలిచారు. అది నీ కృప అయ్యా. దీనస్థితిలో ఆమె కన్నీరు నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. ఇంట్లో ఒకవైపు అప్పులు, ఒకవైపు ఇంట్లో పరిస్థితులు బాగులేని స్థితి. సడన్గా వచ్చి ఇల్లు కట్టుకుంటూ ఉన్నాం, ప్రార్థన చేయటానికి రండి బాబు అని ప్రార్థించినప్పుడు, ఆయన అడిగినప్పుడు ఆశ్చర్యం అనిపించింది. నువ్వేదైనా చేయగలవు ప్రభు, లేని ఉన్నట్టుగాను ఉన్నవి లేనట్టుగాను చేసే దేవుడు అని మరొక్కసారి మా ముందు జరిగించినందుకే నీకు వందనాలు. ఇల్లు కూడా ఈ ఊర్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోవాలి. ఇంత తక్కువ టైంలో ఎలా కట్టారు, ఇంత తక్కువ డబ్బులు ఎలా కట్టారు, ఆశ్చర్యంగా చూడాలి. నువ్వు ఆశ్చర్యకరుడవు, నువ్వు ఆశ్చర్యాలు చేస్తావు అయ్యా. నీకు వందనాలు. ఇది ఒక దిక్చూచిగా, ఇది ఒక వెలుగుగా ఉంచి